అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫుడ్ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి డిజిటల్ శిక్ష అండ్ రోజ్గార్ వికాస్ సంస్థాన్ అనేటటువంటి ఆర్గనైజేషన్ నుంచి మనకు బ్లాక్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇస్తున్నాం. ఇదేంటంటే గవర్నమెంట్ జాబ్స్ అంటే పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఈ జాబ్స్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసరికి 10th మార్చ్ నుంచి మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ అయితే 15th ఏప్రిల్ వరకు, అంటే నెక్స్ట్ మంత్ 15th వరకు టైం ఉంది. సో ఈ బ్లాక్ ప్రోగ్రామ్ సూపర్వైజర్స్ సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయంటే 138 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో 138 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 138 జాబ్స్కు ఎలిజిబిలిటీ, దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తాం. సో దీంట్లో ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్, రిటన్ ఎగ్జామినేషను, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో దీనికి ఇక్కడ వచ్చేసరికి క్వాలిఫికేషన్ సరికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనమాట, అంటే డిగ్రీ అయితే చేసి ఉండాలి. సో నంబర్ ఆఫ్ పొజిషన్స్ 138 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇది పే బ్యాండ్ ఇక్కడ ఏమన్నారంటే 2800 సిపిసి అన్నారు. సో సిపిసి 2800 అంటే ఇది పే బ్యాండ్ ప్రజెంట్ ఉన్నటువంటి 7th పే ప్రకారం అయితే ఎంత అవుతుంది అంటే ఇది లెవెల్ 7th పేలో లెవెల్ 5 అనమాట. సో లెవెల్ 5 అంటే ఇది సుమారు శాలరీస్ అయితే 40,000 వరకు అయితే వస్తాయి. సో ఈ 40,000 శాలరీ ఉన్నటువంటి జాబ్ ఇది. అట్ ద సేమ్ టైం ఎలిజిబిలిటీ సరికి వచ్చేసరికి డిగ్రీ అయితే చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏజ్ అయితే అప్ టు 32 ఇయర్స్ వరకు ఓపెన్ వాళ్ళకు ఉంటుంది, 18 నుంచి. బీసీ అయితే 35 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నారంటే వ్యాకన్సీస్ అనే 138, మళ్ళీ ఒకవేళ ఈవెన్ ప్లస్ ఆర్ మైనస్ చేంజెస్ అయితే ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటంటే జనరల్ స్టడీస్ సంబంధించి రీజనింగు, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వబడతాయి. ఈ 100 క్వశ్చన్స్లో 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 2 hours ఎగ్జామ్ అనమాట. సో దానికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి, అది యాక్చువల్గా సెలక్షన్కి, అది మనం డిస్కస్ చేస్తాం. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇదివరకు మనం చెప్పుకున్నట్టు జిఎస్ జనరల్ స్టడీస్ అండ్ రీజనింగ్, అలాగే అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ ఇదేంటంటే ఈవెన్ ఐబీపీఎస్, అలాగే ఎస్ఎస్సి, సిజిఎల్, అలాగే ఇంకా డిఫరెంట్ ఆర్ఆర్బి ఇలాంటి జాబ్స్ ప్రిపేర్ వాళ్ళకి కూడా అందరికీ కూడా సిమిలర్ సిలబస్ అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఇది అప్లై చేయండి, మీకు అందరికీ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా మన డీటెయిల్స్ అయితే ఎలా అప్లై చేయాలి ఏంటి, అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి అని మనం చూస్తే, సో జనరల్ స్టడీస్ సంబంధించి ఇక్కడ మనం డిస్కస్ చేసింది సిలబస్ జనరల్ స్టడీస్, రీజనింగ్ అనేది డిస్కస్ చేసాం. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్కి అయితే మనకు ఇక్కడ ఏంటంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ కట్ ఆఫ్ మార్క్స్కి వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 45% మార్క్స్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే 40% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. సో ఎలా అప్లై చేయాలంటే మీరు డిఎస్ఆర్ విఎస్ INDIA.ac.in అంటే డిజిటల్ శిక్ష రోజ్గార్ వికాస్ యోజన అనేటటువంటి వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి అప్లై చేసేటప్పుడు అక్కడ మీకు ఏంటంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ స్టెప్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది మీరు చూసుకొని, సో మీరు క్లిక్ ఆన్ ది అడ్వర్టైజ్మెంట్ లింక్ లేదా అప్లికేషను, అలా లేదా పోస్ట్ నెంబరు, ఇలా ప్రతిదీ ఉంటుంది అనమాట. పోర్టల్ నెంబరు ప్రతిదీ ఉంటుంది, మీరు దాన్ని చూసుకోండి. అలాగే పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించి మీకు డిస్కషను. సో ఇదివరకు మనం చెప్పుకున్నట్టు అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ అయితే 15th ఏప్రిల్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 15th ఏప్రిల్ లోపలైతే మీరు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇంకా మనం ఫీజు డీటెయిల్స్ అయితే
నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది ఒకసారి చూసుకొని దాని ప్రకారం మీరు లిమిటెడ్ ఫీజే ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్కి అపీర్ అవ్వండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్లో వస్తుంటాయి. సో మన ఛానల్లో వచ్చేటటువంటి జాబ్ నోటిఫికేషన్స్, అలాగే కెరీర్ గైడెన్స్ ఇలాంటి సంబంధించి ముందుగా మీకు తెలియాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ అందరికీ నోటిఫికేషన్స్ ముందుగా వచ్చి మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.